యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ ప్రదానం చేసిన జీవిత సాఫల్య పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి ఈ నెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త తనకెంతో ఆనందాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని తమకి ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించిన స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రాకి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామతల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగి 4.5 దశాబ్దాలుగా చిరంజీవి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకొని నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన తమ్ముడుగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తాను చిరంజీవిని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో మార్గం చూపించిన వ్యక్తి చిరంజీవని, ఆయన తన జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవని పవన్ కళ్యాణ్ కొనియాడారు. తన సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ తననే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత కొనిదెల చిరంజీవని పవన్ కళ్యాణ్ వివరించారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు చిరంజీవి ఉదాహరణగా నిలిచారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.